హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాము. ఈరోజు చికెన్ పన్నీర్ పిజ్జా చేయబోతున్నాను. ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా టమాటో ఇది చట్నీ పిజ్జా చట్నీ చేసుకోవాలి. దీనికి టమాటాలు, తెల్లగడ్డ, పచ్చిమిరకాయ, కొంచెం ఉప్పు, కొంచెం చక్కెర వేసి బాగా ఇది గ్రైండ్ చేసేయాలి. పేస్ట్ లాగా చేసేసి దీనికి బాగా ఉడికిపించేయాలి అన్నమాట. దాని తర్వాత పిజ్జా ఇది బాగా మిక్సీలో ఇది చేసేసినాను పేస్ట్ లాగా. నేను ఇది ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ పడుతుంది మీకు ఉడికేదానికి. బాగా ఉడికిపించుకోవాలి. చికెన్ ఉంది కదా, కొంచెం చికెన్లో ఉప్పు, మిర్చి పౌడర్, కొంచెం నీళ్ళు వేసి బాగా ఫ్రై చేసుకొని, కొంచెం నీళ్ళు వేసి అది కొంచెం మెత్తబడాలి చికెన్. మళ్ళీ ఇది ఉంది కదా, ఏమది క్యాప్సికమ్ బాగా కోసుకున్నాను, తెల్లగడ్డ కోసుకున్నాను. చికెన్కి కొంచెం క్రష్ చేసేసిన మిక్సీలో. మళ్ళీ దీంట్లో ఇది ఉంది కదా టమాటా, ఇప్పుడు చూపించినానే పేస్ట్ లాగా మిశ్రమం, దాంట్లో ఇది వేసినాను నేను, ఏమది మక్కన్ వేసినాను. మక్కన్ అదే వెన్న వేసినాను. ఆ తర్వాత ఇది మామూలు రొట్టి పిండి అండి, అంతే. దాంట్లో ఇది పన్నీర్ కోసుకుంటున్నాను నేను, ఏం లేదు పన్నీర్ కొంచెం కోసుకున్నాను. దీంట్లో ఇది ఉంది కదా ఇది వెన్న వేసి మళ్ళీ చపాతీ దీనిపైన వేసాను. కొంచెం చపాతీ మాత్రం కొంచెం లావుగా కోసుకోవాలి, ఇది చేసుకోవాలి. దాని తర్వాత ఈ చట్నీ చేసినాము కదా, టమాటో చట్నీ. మేము ఇది చికెన్ క్రష్ చేసినాము కదా, ఆ చికెన్ దీంట్లో బాగా స్ప్రెడ్ చేసేయాలి. మళ్ళీ ఇది పన్నీర్ వేసేసినాను. పన్నీర్ అక్కడ పెట్టిన. మళ్ళీ ఇది ఉంది కదా చీజ్, తురుముకున్న చీజ్, ఇది బాగా చీజ్ ఎంత వేస్తే అంత టేస్ట్ అనుకోండి, అంత వేసేసినాను అనమాట. మళ్ళీ ఇది క్యాప్సికమ్. దీంట్లో మీరు టమాటా అయినా పెట్టచ్చు, ఇంకోటి టమాటా నాకు అవసరం లేదనిపించింది, అందుకోసం పెట్టలేదు. తవా పిజ్జా ఇది, కుక్కర్లో ఇది ఏమది అవన్ లేకుండానే చేసినాను. తవాలో సిమ్లో పెట్టేస్తే ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదు. సిమ్లో ఉంటే 10 నిమిషాలు కావాల్సిందే. దాని తర్వాత కొంచెంసేపు పైన కూడా ఉడకాలి కదా, ఇది మెల్ట్ అవ్వాలి కదా చీజ్. అందుకోసం మామూలు అవన్ ఉంటుంది కదా, వేడి చేసే అవన్లో ఒక్క నిమిషం పైన. మళ్ళీ కొంచెం ఇది హోల్స్ లాగా పెట్టేసి రొట్టికి దీనిపైన పన్నీర్ వేసేసినాను, చీజ్ వేసేసినాను, టమాటా చట్నీ వేసేసినాను, ఇది క్యాప్సికమ్ వేసేసినాను, చికెన్ వేసేసినాను. మళ్ళీ 10 మినిట్స్ దానికి ఇది పెట్టేసిన గ్యాస్ మీద. ఆ తర్వాత అవన్లో పెట్టేసిన. దాని తర్వాత మా ఇంట్లో కరెంట్ పోయింది. ఇది రోజా కోసం మేము ఇఫ్తియారీ కోసం చేసినాను, అది చూపిస్తూ ఉన్నాను, అదే స్ట్రక్ అయిపోయింది అది. దీని తర్వాత పిజ్జా రెడీ ఉంది, మేము తిన్నాం. చాలా టేస్టీ ఉన్నది, నిజంగా చెప్తున్నాను, అంత టేస్టీగా ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి, నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అల్లా హఫీజ్, ఫీ అమన్ నజర్. చూడండి నా ఛానల్.